హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న, ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసంగా పబ్లిక్ ఎగ్జామ్లో అందరూ కూడా హిందీ సబ్జెక్టులో 100కి 100 మార్కులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ న్యూ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో దాని ప్రకారంగా 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు అసలు ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ఆ ప్రశ్నలు ఎలా రాస్తే మనకి మంచి మార్కులు వస్తాయి, ఫుల్ మార్క్స్ని పొందగలము అని ప్రతి ప్రశ్నకి కూడా వీడియో చేసి ఈ క్షణం వరకు మీ ముందు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా మీకు 21 ప్రశ్నల వరకు చెప్పడం అయితే జరిగిందనమాట. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 22 సమాస్కి సంబంధించి మీకు ఈరోజు అసలు సమాస్కి సంబంధించి పరీక్షలో ప్రశ్న ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రాయాలి అనేది ఈరోజు మీకు ఒకసారి ముందుగా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి నాన్న, ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే ఇలా ఇస్తారు. మరి అలా ఇచ్చిన ప్రశ్నని ఏంటది, ఉదాహరణకి చూడండి, భారతవాసి దునియాకో పావనధామ్ బనాయింగే అని పరీక్షలో ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేస్తారనమాట. అలా అండర్లైన్ చేశాక రేఖాంకిత శబ్ద కా సమాస్ వికల్పో మేసే పెహచాన్ కర్ లిఖియే అన్నాడు. అలా అన్న తర్వాత ఏంటంటే అంటే కింద 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, తత్పురుష సమాస్ అని 3 సమాసాల పేర్లు ఇచ్చాడు. ఈ 3 సమాసాలలో నుండి కరెక్ట్ అయిన దాన్ని ఎంచుకొని దానిని ఆన్సర్ షీట్లో రాయాలి. అంతేగాని 1, 2, 3 అని నెంబర్లు పెట్టడం, ఏబిసి అని పెట్టడం, అఆఈ అని పెట్టడం ఇలాంటివి చేయకూడదు. అక్కడ ఉన్న ఆప్షన్లో ఉన్న ఆన్సర్ మొత్తాన్ని కూడా ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. మరి ఈ సమాసాలలో ఏ సమాసాన్ని కరెక్ట్ అయినదిగా మనం గుర్తించాలి, అసలు సమాసాలు ఎన్నున్నాయి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కనుక్కోవాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాన్న ఒక చిన్న విషయం, మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక చూడండి, ఇక్కడ మనకి సమాసాలు 6 రకాలైన సమాసాలు 6 రకాలు. అవ్యయీ భావ సమాసు, తత్పురుష సమాసు, ద్విగు సమాసు, ద్వంద్వ సమాసు, కర్మధారయ సమాసు అండ్ బహువ్రీహి సమాస్ అని 6 రకాల సమాసాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఎగ్జామ్లో ప్రశ్న అడిగితే ఈ 6 సమాసాలలో నుంచి 3 సమాసాల పేర్లు ఆప్షన్స్ దగ్గర మనకి కనిపిస్తాయి. మరి ఆ 3 ఆప్షన్స్ దగ్గర ఆ 3 ఆప్షన్స్ని చూసి ఏ సమాసం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే అసలు సమాసము అంటే మనం చూడండి, ఈ విధంగా ఇప్పుడు భారతవాసి ఇందాక మనం చదివాం, భారతవాసి. అలాగే త్రినేత్ర, అలాగే చంద్రముఖ్, అలాగే లంబోదర్, ఇలాగా పదాలు ఉన్నాయి. ఈ పదాలు ఎందురా అంటే సమాసం అయినా సంధి అయినా 2 పదాలు లేదా 2 లేక 3 పదాల కలయిక సమాసం అవుతుందన్నమాట. మరి ఏది ఏమైనా ఒక్కటి ఈజీగా కనుక్కోవడానికి మీకు నేను టెక్నిక్ని ఒకదాన్ని చెప్తాను, చూడండి. అవ్యయీభావ సమాస్. మొదటగా అవ్యయీభావ సమాసాన్ని తీసుకోండి. అవ్యయీభావ సమాసాన్ని తీసుకుంటే నాన్న ఈజీగా కనుక్కోవాలి అంటే అండర్లైన్ చేసిన పదంతోనే మనకు పని. ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక పదం కింద అండర్లైన్ చేసి ఉంటాడు కదా, ఆ అండర్లైన్ చేసిన పదం ఏంది అనేది చూడాలి. ఇందాక మనం క్వశ్చన్ పేపర్లో చూపించినట్లుగా భారతవాసి అనే పదం కింద అండర్లైన్ చేశాడు కదా, అదే విధంగా అండర్లైన్ చేసిన వర్డ్, ఆ వర్డ్లో సేమ్ వర్డ్స్ రిపీట్ అయినవి, ఆ రెండింటి మధ్యలో హైఫన్ గనక ఉంటే, అంటే ఎలాగా, కణ్ కణ్, జన్ జన్, పల్ పల్, తురుణ్ తురుణ్ అని ఇలాంటి పదాలు అండర్లైన్ చేసిన పదంలో గనక ఉంటే, ఆ రెండింటి మధ్యలో హైఫన్ గనక ఉంటే అది అవ్యయీభావ సమాసంగా మనం గుర్తించవచ్చు. అర్థమైంది కదా? 2 ఒకటే పదాలు, మధ్యలో ఒక చిన్న గీత, అలా గనక ఉంటే అది అవ్యయీభావ సమాసం. అలాగే ఇంకొక మాట కూడా ఏందిరా అంటే
రెండు పదాలు అన్నాను. ఇప్పుడు చూడండి, భారత్ వాసి, త్రి నేత్ర, చంద్ర ముఖ్, లంబ ఉదర్ అని రెండు పదాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలా రెండు పదాలలో మొదటి పదం రెండవ పదం అంటారు వీటిల్ని. ఆ మొదటి పదము గనక ఆ గాని బే గాని లా గాని ఉంటే, ఆ బే లా ఇలా గనక మనకి సింగిల్ వర్డ్లో అలాంటి పదాలు ఉండి అవి మీనింగ్లెస్గా మనకు కనుక అనిపిస్తే ఇది కూడా అవ్యయీభావ సమాసం. మరి అంత దూరం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. రెండు పదాలు సేమ్ వర్డ్స్, మధ్యలో హైఫన్, అది అవ్యయీభావ సమాసం. ఇక రెండవది తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసం అనే దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే తత్పురుష సమాస్ మనం కొద్దిగా తెలుసుకోవడంలో తప్పు చేసే విషయాలు కూడా ఉండొచ్చు, గబక్కన మార్కులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 3 ఆప్షన్స్లో తత్పురుష సమాస కనుక ఉంటే దాన్ని కాసేపు పక్కన పెట్టి మిగతా 2 అసలు ఏంటి అనేది మనం చూడాలి. దానికోసం ఈ మిగిలిన 5 సంగతి ఒక్కసారి చూద్దాం. ఇక ద్విగు సమాసం అంటే ద్విగు సమాసం అంటే మొదటి పదము రెండవ పదము అన్న. ఈ మొదటి పదము రెండవ పదంలో మొదటి పదం గనక నెంబర్ని కలిగి ఉంటే, మరి నెంబర్ని కలిగి ఉన్నంత మాత్రాన ఇది దిగు సమాస అంటే దిగు సమాసు అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే నెంబర్ని కలిగి ఉండాలి, వేరే అర్థాన్ని ఇవ్వకూడదు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ దో హాత్ అని ఇచ్చారు. దో హాత్ అని ఇచ్చినప్పుడు దో అనేది దో హాత్, మొదటి పదం దో, రెండవ పదం హాత్ అనమాట. మొదటి పదం ఏంటి ఇక్కడ? దో అంటే నెంబర్. మరి ఇలా నెంబర్ని కలిగి ఉంది. రెండు చేతులు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? దేనికైనా రెండు చేతులు అనేది అది జనరల్. ఫలానా వ్యక్తి అని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. ఫలానా వ్యక్తి అని మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి రెండు చేతులు అంటే అది మనిషే అది. సో అది వేరే అర్థాన్ని ఏమీ ఇవ్వలేదు మనకు అక్కడ. కాబట్టి రెండు చేతులు, రెండు అనేది నెంబరు. అలాగే నవగ్రహ నవ అనేది నెంబరు. కాబట్టి ఈ నెంబర్ని ద్విగు సమాసము అనొచ్చు. అలా కాకుండా మనకి త్రినేత్రలో కూడా నెంబర్ ఉంది కదా. త్రీ అంటే నెంబర్, నేత్ర అంటే కళ్ళు. మూడు కళ్ళు ఉండేవాళ్ళు ఎవరు? 3 కళ్ళు ఉండేది శివుడికి. 2 కళ్ళు ఉండేది మనిషికి, 3 కళ్ళు ఉండేది శివుడికి. అంటే 3 అనే నెంబర్ని కలిగి ఉంది, కానీ వేరే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది బహువ్రీహి సమాసము. నెంబరు ఉండి డైరెక్ట్ కంటికి కనబడుతున్న అర్థాన్ని కనుక ఇస్తే అది ద్విగు సమాసము. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏనా, నెంబరు ఉండి వేరే అర్థాన్ని ఇవ్వకుండా కంటికి కనిపిస్తున్న అర్థాన్నే గనక ఇస్తే అది ద్విగు సమాసం. నెంబరు ఉండి వేరే అర్థాన్ని గనక ఇస్తే అది బహువ్రీహి సమాసము. అలాగే ఇప్పుడు కర్మధారయ సమాసం దగ్గరికి వెళ్ళామనుకోండి. కర్మధారయ సమాసంలో ఏందిరా అంటే మొదటి పదము కానీ రెండవ పదము కానీ విశేషణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మహాపురుష్ అని రాశాను, లేదా పురుషోత్తం. పురుష్ ఉత్తమ్ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ మహాపురుష్లో మహా అనేది విశేషణాన్ని కలిగి ఉంది, అంటే అడ్జెక్టివ్. పురుషోత్తములో పురుష్ తర్వాత ఏమొచ్చింది? ఉత్తమ్ అనేది వచ్చింది. ఉత్తమ్ అనేది అడ్జెక్టివ్, విశేషణం. అంటే 2 పదాలలో ఏదో ఒక పదము గనక విశేషణాన్ని కలిగి ఉంటే అది కర్మధారయ సమాసం అవుతుంది, డైరెక్ట్ మీనింగ్. ఇలా కాకుండా విశేషణాన్ని కలిగి ఉండి మనకి వేరే అర్థాన్ని గనక ఇస్తే ఉదాహరణకి గిరిధర్. సరే, మొదటగా దీన్ని చూద్దాం. లంబోదర్ అంటే లంబా ఉదర్.
అంటే పెద్ద పొట్ట కలిగినవాడు అని అర్థం. లంబ అనేది విశేషణమే, కాదని చెప్పట్లేదు. మరి ఉదర్ పెద్ద పొట్ట కలిగిన వాడు అనగానే మనం ఎవరిని అనుకుంటాం? వినాయకుడిని అనుకుంటాం అనమాట. మరి ఈ విధంగా వేరే అర్థాన్ని కనుక ఇస్తే అది బహువ్రీహి సమాసం అవుతుంది. అలాగే చూడండి, నీలకంఠ అని చెప్పాను. నీలకంఠ అంటే కలర్, నీలకంఠ కలర్స్ అన్నీ కూడా విశేషణమే. మరి నీలకంఠ, మరి బ్లూ కలర్లో కంఠము కలిగిన వాడు ఎవరు అంటే ఆ పరమశివుడు. మరి ఈ వేరే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా బహువ్రీహి సమాసం అనే చెప్పచ్చు. గిరిధర్, ఇలా ధర్ అనేది లాస్ట్లో వస్తుంది నాన్న. గిరిధర్, హల్ధర్, జలధర్ అని చెప్పి ఈ ధర్ 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 అని ఏదైనా వస్తే అది కూడా బహువ్రీహి సమాసమే. అది కాస్త గుర్తుపెట్టుకోండి. గిరిధర్ అంటే ఆ గిరిని ధరించినవాడు, ఆ గిరిని పైకి వెత్తినవాడు. చక్రధర్, చక్రాన్ని చేతిలో ధరించినవాడు. ఇలాంటివన్నీ కూడా బహువ్రీహి సమాసంలోకి వస్తాయన్నమాట. ఇక మిగిలింది ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసిని చెప్పుకునేటప్పుడు అవ్యయీభావ సమాసిని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అవ్యయీభావ సమాసంలో సేమ్ వర్డ్ 2 సార్లు వస్తుంది అనమాట. రెండింటి మధ్యలో హైఫన్ ఉంటుంది. సేమ్ వర్డ్ 2 సార్లు వస్తుంది, రెండింటి మధ్యలో హైఫన్ ఉంటుంది. అది అవ్యయీభావ సమాసము. వేరు వేరు పదాలు వస్తాయి, రెండింటి మధ్యలో హైఫన్ ఉంటుంది. అది ద్వంద్వ సమాసము. భాయి బెహెన్ వేరు వేరు పదాలు, రెండింటి మధ్యలో హైఫన్, అది ద్వంద్వ సమాసం. మాతా పిత 2 వేరు వేరు పదాలు, రెండింటి మధ్యలో హైఫన్ ఉంటుంది, అది ద్వంద్వ సమాసం. బడా చోట 2 వేరు వేరు పదాలు, రెండింటి మధ్యలో హైఫన్ ఉంటుంది, అది అవ్యయీభావ సమాసం. నాచ్ గీత్, నాచ్ గీత్ వేరు వేరు పదాలు, రెండింటి మధ్యలో హైఫన్ ఉంటుంది, అది అది ద్వంద్వ సమాసం. మరి ఈ విధంగా ఒకటే ఫైనల్గా సేమ్ వర్డ్ హైఫన్ ఉంటే అవ్యయీభావ సమాసం, వేరు వేరు పదాలు హైఫన్ ఉంటే ద్వంద్వ సమాసం. నెంబర్ గనక ఉంటే పదం ముందర దిగు సమాసం. నెంబరు ఉండి వేరే అర్థాన్ని కనుక ఇస్తే బహువ్రీహి సమాసం. విశేషణం ఉంటే కర్మధారయ సమాసం. విశేషణం ఉండి వేరే అర్థాన్ని కనుక ఇస్తే బహువ్రీహి సమాసం. ధర్ అనేది గనక ఉంటే జలధర్, గిరిధర్, చక్రధర్ అని ఇలా ధర్ గనక ఉంటే బహువ్రీహి సమాసం. ఇక ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఎగ్జామ్లో ఏంటి 3 ఆప్షన్స్ ఇస్తారు. ఇందాక మనం క్వశ్చన్ పేపర్లో ఒకటి చూసాం. ఏం చూసాము? ఒక ప్రశ్నని భారత్వాసి అనేది చూసాం. భారత్వాసికి 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఏంటవి? ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, తత్పురుష సమాస్ అని 3 ఆప్షన్స్ ఇచ్చాడు. తత్పురుష సమాస్ని కాసేపు పక్కన పెడదాం. మిగిలింది ఏంటి? ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్. ద్వంద్వ అంటే మనం ఏమని తెలుసుకున్నాం? 2 వేరు వేరు పదాల మధ్యలో హైఫన్. మరి భారత్వాసికి ఎక్కడైనా హైఫన్ అనేది ఉందా? లేదు. కాబట్టి ఇది కాదు. ద్విగు సమాస్, ద్విగు సమాస్లో మొదట నెంబర్ అనేది ఉందా? లేదు. కాబట్టి ఇది ద్విగు సమాస్ కూడా కాదు. ఉన్న 3 2 కాకపోతే మిగిలిన 3దే కదా కరెక్ట్ ఆన్సర్. ఇలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. తత్పురుష సమాస్ సపరేట్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తెలుసుకుంటే మనం కరెక్ట్ అయిన జవాబుని పెట్టేయవచ్చు. మరి ఇక్కడ చూడండి అన్న, కొన్ని ప్రాక్టీస్ కోసం మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. రాధాకృష్ణ సరాహనీయ అని 2 ఇచ్చాను. రాధాకృష్ణకి ద్వంద్వ సమాస్ అని పేరు పెట్టాను, సరాహనీయకి తత్పురుష సమాస్ అన్నాను. ఈ రెండిట్లో ఏది రైట్? రాధాకృష్ణ ఈ రెండింటి మధ్యలో హైఫన్ ఉంది కదా, అది ద్వంద్వ సమాస్, ఇది రైట్. గీత్ సంగీత్ ద్వంద్వ సమాస్, హమారా మన్ ద్విగు సమాస్, రెండిట్లో ఏది రైట్? గీత్ సంగీత్ ద్వంద్వ సమాస్. పేడ్ పౌదే కర్మధారయ సమాస్, ఆజీవన్ అవ్యయీభావ సమాస్. ఇప్పుడు ఆజీవన్ అనేది అవ్యయీభావన, లేకపోతే పేడ్ పౌదే అనేది కర్మధారయనా? ఇందాక మనం చెప్పుకున్నట్టు పేడ్ పౌదే 2 వేరు వేరు పదాలు, మధ్యలో హైఫన్ వస్తే ఏంటి? ద్వంద్వ సమాసం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? కర్మధారయ. కాబట్టి రాంగ్ కదా అది రాంగ్. అది రాంగ్ అయితే ఇంకా రైట్ అయింది, దాని కింద ఉండేదే రైట్. రాంగ్ కనుక్కుంటే రైట్ తెలిసిపోద్ది, రైటే కనుక కనుక్కుంటే రాంగ్తో పనే లేదు.
అని చెప్పడమే ఈ పేపర్ని మీ ముందు ఉంచడానికి ఉద్దేశం. వీటిని ఒకసారి అన్నీ చూసుకోండి. ఈ 20 వర్డ్స్ని మీరు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ఐడియాకి మీరు వచ్చేస్తారు. చదువుకోండి, నేర్చుకోండి. ఇక ఎగ్జామ్లో ఏమి ఇచ్చినా మీకు తిరుగుండదు. సమాసులో 1 మార్కు మీదే. ఏది ఏమైనా మనం చెప్పిన టెక్నిక్ని కాస్త మైండ్లో పెట్టుకోండి. ఈ టెక్నిక్ని కనుక ఫాలో అయ్యారంటే కష్టపడకుండా, చదవకుండా, నేర్చుకోకుండానే మనం 1 మార్కు సంపాదించవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక గ్రామర్ పాయింట్తో ఇంకా ఈజీగా మార్క్స్ ఎలా సంపాదించాలి అనే ఒక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.